హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ కర్రీ. ఇలాంటి ఆలూ కర్రీని మీరు ఎప్పుడూ ట్రై చేసి ఉండకపోవచ్చు. నా స్టైల్లో ఈ ఆలూ కర్రీని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఈ కర్రీ కోసము ఆలుగడ్డలను ఉడికించుకోవాలి. వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసుకుని పూర్తిగా ఆలు ఉడికిన తర్వాత తీసి చల్లారబెట్టుకోవాలి. ఒక కప్పు పెరుగులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలా మొత్తం పెరుగులో కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఆలుగడ్డలు పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది. ఒక ఆలును 2 ముక్కలుగా చేసుకుని పైన ఉండే పొట్టును కూడా తీసివేయాలి. ఈ కర్రీకి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాల్సిన అవసరం లేదండి, 2 ముక్కలు అయితే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. ఆయిల్ పూర్తిగా వేడైన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలును కూడా వేసుకోవాలి. ఈ కడాయిలో ఎన్నైతే ఆలు సరిపోతుందో అన్ని వేసి తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నా ఫ్రెండ్ ఈ కర్రీ ఒకసారి లంచ్ బాక్స్లో తీసుకొచ్చిందండి. ఇటు మన తెలంగాణ సైడు చేయరు, ముంబై సైడు చేసే కర్రీ. ఫ్రై అయిన ఆలుగడ్డలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ఆయిల్లో గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనం మసాలాలు వేసి కలిపి పెట్టుకున్న పెరుగును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇలా మంచిగా కలుపుకోవాలండి. మనం ఈ కర్రీలో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఈ పెరుగు నుంచి వచ్చే వాటరే మనకు ఈ కర్రీకి సరిపోతుంది. ఈ మసాలా స్లోగా ఉడకడం స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుని వేసుకోవాలి. ఒకసారి ఈ మసాలాను కలుపుకుని మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత తీసి 1 స్పూన్ గరం మసాలా, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీరను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఆలు కర్రీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. లాస్ట్కు బగారా రైస్లో కూడా బాగుంటుంది. ఈ ఆలు కర్రీ పిల్లలకు చాలా నచ్చుతుందండి. తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ. చాలా స్పీడ్గా కూడా అవుతుందండి ఈ కర్రీ. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే నేను కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటా. మీరు మాత్రం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్.